హైడ్రా ఈ పేరు వింటేనే కబ్జా రాయిళ్లు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత కొంతకాలంగా హైడ్రా చర్యలు కొంత తగ్గినప్పటికీ కూడా ఒక 2, 3 నెలలుగా హైడ్రా సృష్టించిన బీభత్సానికి అక్రమార్కులు ఒక్కసారిగా వారి గుండెలు బేజారిపోయాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ హైడ్రా అంటే ప్రభుత్వ భూములు గానీ, ప్రభుత్వ స్థలాలు గానీ, లేదంటే ఈ చెరువులు గానీ, నాలాలు గానీ వీటిని ఆక్రమించి అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మించారో వారిపైన అక్రమ కట్టడాలపైన కూడా హైడ్రా అధికారులైతే ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. సో, గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హైడ్రా మరొకసారి యాక్షన్‌లోకి దిగబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూకట్పల్లిలో పర్యటించారు. కూకట్పల్లిలోని కాముని చెరువును ఆయన పరిశీలించారు. ఈ కాముని చెరువు చుట్టుపక్కల ఉన్న నివాస ప్రాంతాలు వీటన్నిటిలో కూడా ఆయన తిరిగి ఈ కాముని చెరువు విశేషాలు అసలు ఏంటి, గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు కాముని చెరువు పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన స్వయంగా అక్కడ ఉన్న స్థానికుల్ని అలాగే అధికారులని అడిగి తెలుసుకున్నారు. సో, ఈ కాముని చెరువుని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు. సో, అందులో భాగంగా ఈ కూకట్పల్లిలోని కాముని చెరువుని పరిశీలించిన అనంతరం ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా జులై తర్వాత ఏవైతే జులై తర్వాత కట్టే అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటి జోలికి మాత్రమే హైడ్రా వెళ్తుంది అంటూ కూడా ఒక స్పష్టతనైతే ఇచ్చారు. ఎందుకంటే హైడ్రా అనేది ఈ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తరువాత పార్లమెంటు లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ హైడ్రా అనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆ తర్వాత దీనికి చట్టబద్ధత కల్పిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అలాగే గవర్నర్ కూడా ఆమోదముద్ర వేయడంతో హైడ్రా అనేది చట్టబద్ధంగా ప్రస్తుతం అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అక్రమ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ ఆక్రమణలకు గురయ్యాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయి, అలాగే ఎక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి, వీటన్నిటిని కూడా హైడ్రా అయితే సేకరించే పనిలో ఉంది. కాబట్టి గత కొంతకాలంగా హైడ్రా అధికారులు కంప్లీట్ గ్రాస్ రూట్ లెవెల్లో సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. కాబట్టి సో, అందులో భాగంగా తాజాగా కాముని చెరువు కూకట్పల్లిలోని కాముని చెరువును హైడ్రా కమిషనర్ అయితే రంగనాథ్ పరిశీలించారు. దాని గురించి అంటే స్థానికుల్ని అలాగే అక్కడ ఉన్న అధికారులు కూడా అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. హైడ్రా ఏర్పడిన తర్వాత అంటే జులై తరువాత ఎవరైతే ఎక్కడైతే ఈ ఆక్రమణలు కడతారో అంటే ఎటువంటి పర్మిషన్ లేకుండా భవనాలు ఏమైనా కానీ ఆ కట్టడాలు నిర్మిస్తారో వాటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, కూల్చేస్తామని కూడా చెప్పారు. అలాగే జులైకి ముందు ఉన్న కట్టడాల జోలికి తాము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము అని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్పారు. అలాగే గతంలో పర్మిషన్లు తెచ్చుకొని ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్న వాటి జోలికి కూడా తాము వెళ్ళము అంటూ కూడా ఆయన ఒక స్పష్టతనైతే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ప్రధానంగా తాము పేదల ఇళ్ల జోలికి అలాగే చిన్న వాళ్ళ ఇళ్ల జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోము అంటూ కూడా ఆయన ఒక క్లారిటీని అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే హైడ్రా తొలి రోజుల్లో హైడ్రా చర్యలు చేపట్టినప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయింది పేదవాళ్ళ ఇల్లు, గుడిసెలు కానీ వాటన్నింటినీ కూల్చేయడం. ఎందుకంటే వాళ్ళు గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఆయా ప్రాంతాల్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. నివాసం ఉండటమే కాదు, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు విత్ ప్రూఫ్స్తో కూడా వాళ్ళు ఉంటున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఏమాత్రం ఉపేక్షించకుండా ఆ ఇళ్లన్నింటినీ తొలగించిన పరిస్థితి అయితే మనం చూసాము. ఆ తర్వాత అదంతా ఒక పెద్ద ఇష్యూగా మారటం, తర్వాత హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవటం, హైకోర్టు కూడా హైడ్రాను మందలించడం, ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత హైడ్రా అఫీషియల్గా ఒక చట్టబద్ధతతో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్తో ఒక జీవోతో పనిచేస్తుంది. కాబట్టి హైడ్రాకు ఇక చట్టబద్ధత కల్పిస్తూ కూడా ప్రభుత్వం అయితే తాజాగా ఇటీవల ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే హైడ్రాకు సంబంధించి కొంత నిధులను కూడా కేటాయించింది. సో, ఇక అప్పటి నుంచి కూడా హైడ్రా అఫీషియల్గా తన కార్యకలాపాలు అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆయన తాజాగా కూకట్పల్లిలోని కాముని చెరువును అయితే పరిశీలించారు. ఆ పరిశీలించిన సందర్భంగా ఆయన ఇటువంటి కామెంట్స్ అయితే చేశారు. మరి ఆయన చేసిన కామెంట్స్కు తగ్గట్లుగానే పేదలు చిన్నవాళ్ళ ఇళ్ల జోలికి వెళ్తారో లేదో కూడా చూడాలి. ఎందుకంటే గతంలో వెళ్ళి పేదవాళ్ళ ఇళ్ళని, వాళ్ళ గుడిసెలను కానీ, వాళ్ళ నివాస సముదాయాలని కూల్చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైతే రంగనాథ్ అయితే ఒక స్పష్టతను అయితే ఇచ్చారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో అలాంటివి మరి చేస్తారా లేదు అంటే ఇచ్చిన మాట కట్టుబడి వాళ్ళు ఇప్పుడు ఏవైతే ఆయన ఇచ్చిన మాట మేరకు ముందుకెళ్తారో కూడా చూడాలి. ఎందుకంటే జులై తర్వాత చేపట్టిన అక్రమ కట్టడాలని తాము కూల్చివేస్తాము, తాము నేలమట్టం చేస్తామని చెప్పారు. అలాగే గతంలో పర్మిషన్స్ తెచ్చుకొని ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్న వాటి జోలికి కూడా హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. కాబట్టి మరి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ చెప్పిన మాటల్ని అధికారులు ఏ మేరకు పాటిస్తారు, నిజంగా గ్రౌండ్ లెవెల్లో అది జరుగుతుందా లేదో కూడా చూద్దాం. ఎందుకంటే హైడ్రా మరొకసారి రంగంలో దిగి ఆక్రమణలు కనుక నేలమట్టం చేస్తూ ఉంటే
ఇలాంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన మాటలు ఏ మేరకు ఆచరణ సాధ్యంలో అమలవుతాయో కూడా చూద్దాం. ఈరోజు ఇక్కడ కాముని చెరువు మూసాపేట ఏరియాలో ఇక్కడికి హైడ్రా బృందమును అట్లానే హెచ్ఎండి అధికారులు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా ఇక్కడ స్థానిక రిక్వెస్ట్ల మీద ఈ చెరువు ఎంక్రోచ్ అవుతుందనేటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ అంతా కూడా చూసాము. హెచ్ఎండి ఈ కాముని చెరువును కూడా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే కనుక ఎంక్రోచ్మెంట్స్ అంటే కొంత ఈ డెబ్రీ ఏదైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నట్టు ఇది క్లియర్గా ఎంక్రోచ్ అవుతూ దీని ఒక గుడి అనేటటువంటి ఒక కవర్ తీసుకొని అక్కడ కూడా అల్లరి చేస్తున్నట్టు కూడా ఇక్కడ కంప్లైంట్స్ వచ్చినాయి. సో ఇక్కడ స్థానికులు కూడా చెప్పాం, గతంలో అంటే ఇంతకుముందు ఆల్రెడీ కట్టినటువంటి ఇల్లు ఏవైనా ఉన్నా వాటిల్ని ఎటువంటి పరిస్థితుల్లో హైడ్రా టచ్ చేయదు. కానీ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలైలో, ఆ తర్వాత కనుక ఏమైనా స్ట్రక్చర్స్ వస్తుంటే కనుక వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు ఎఫ్టీఎల్లోకి వచ్చి కడుతున్నటువంటివి కానీ ఇప్పుడు ఏదైతే కనుక ఆల్రెడీ పర్మిషన్ లేకుండా ఉన్నవాటి గతంలో పర్మిషన్ తీసుకొని ఏమన్నా పాత డేట్స్ తోటి కడుతుంటే కనుక ఓకే, దట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ బట్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా వచ్చేటువంటి అంటే ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇక మీద అంటే హైడ్రా ఫార్మేషన్ తర్వాత వచ్చే పర్మిషన్స్ కూడా అది వస్తే కూడా దాని మీద కూడా మేము చెక్ చేస్తాం. అటువంటి పర్మిషన్స్ కూడా న్యాచురల్గా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. పాత పర్మిషన్స్ ఉన్న వాటిని ఆనర్ చేస్తాం, కానీ కొత్తగా పర్మిషన్స్ ఇక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఈ చెరువులను కాపాడే దీంట్లో మేము డెఫినెట్గా ఎఫ్టీఎల్ అట్లానే ఎంక్రోచ్మెంట్స్ కాపాడే దిశగా హైడ్రా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ముఖ్యంగా ఈ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో లేకపోతే చిన్నవాళ్ళు అందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయడం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎవడన్నా వచ్చి రేపు తప్పుడు ప్రచారం చేసి మీ ఇల్లులంతా కూడా కూలుస్తారంటే దయచేసి నమ్మొద్దని కూడా నేను చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఎప్పుడో కట్టుకున్న ఇల్లులు అవి ఆథరైజ్ అయినా పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకున్నా కానీ వాటిని కూలగొట్టడం. సార్ గతంలో కేసులు ఎంఆర్ఓపై దాడి చేసిన వాళ్ళు ఉన్నారు సార్. గతంలో కేసులు ఉంటే ఎంఆర్ఓపై దాడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇందులో. మరి అటువంటి కేసులు ఏం చేస్తారు సార్? ఇప్పుడు కేసులు గతంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎంఆర్ఓపై దాడులు చేసిన కేసులు ఉన్నాయి సార్. కేసులు బట్టి వాళ్ళు పోతారు. అప్పుడు కేసులు ఉంటే ఆ కేసులు ఎప్పుడు తీసుకుంటారా సార్? లేకపోతే ఆ కేసులు బట్టి ఉంటుంది. గతంలో చేసిన దానికి అప్పుడు గతంలో ఏదైతే కేసు పెట్టారో అది చట్టపరంగా యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా చేస్తే కనుక దాని పరంగా యాక్షన్ ఉంటుంది. పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నటువంటి కంప్లైంట్ మేము రావడం జరిగింది. ఇక్కడ చెరువులో చాలా ఈ ఎఫ్టీఎల్ జోన్ లో పెద్ద ఎత్తున డంపింగ్ అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ చెరువును పొడవటం అనేది అదేంటంటే దానికి ఒక సాకుగా పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, మా ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ అనేటటువంటిది ఒకటి సాకుగా తీసుకొని చేస్తూ ఉన్నారు. సో దీనికి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ చాలా బిల్డింగ్స్ అంటే చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు చాలామంది గతంలో కట్టుకున్నటువంటి ఇల్లులు ఉన్నాయి. అవి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్స్ లేకున్నా కానీ వాటి జోలికి హైడ్రా వెళ్ళదు. బట్ ఇక మీద అంటే హైడ్రా ఫామ్ అయింది జూలై 2024. ఆ తర్వాత ఏమన్నా స్ట్రక్చర్స్ వస్తే కనుక అది పర్మిషన్స్ లేకుండా ఉంటే కనుక డెఫినెట్గా వాటి మీద ఖచ్చితంగా హైడ్రా యాక్ట్ చేస్తుంది. పర్మిషన్స్ గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్స్ ఏమైనా ఉండి దానికి అనుగుణంగా కడుతుంటే కనుక దాని విషయంలో కూడా హైడ్రా డెఫినెట్గా గతంలో పర్మిషన్స్ని ఆనర్ చేయాలనేటువంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి అనుగుణంగా యాక్ట్ చేస్తాం. బట్ జూలై తర్వాత వచ్చే పర్మిషన్స్ ఏదైనా కానీ కూడా దాన్ని పరిగణలో తీసుకోకూడదని కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పడంతో దాన్ని బట్టి ఎవరైనా తర్వాత పర్మిషన్స్ కూడా ఉంటే కనుక వాటిని డెఫినెట్గా ఆనర్ చేయకుండా వాటిని ఖచ్చితంగా డిమాలిష్ చేసేది కూడా ఉంటుంది. సో ఈ అంటే ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా క్లారిటీ అందరికీ కూడా ప్రజలకు కూడా మేము చెప్పాము. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఇక్కడ మా బిల్డింగ్స్ అన్నింటినీ కూలగొడతారు లేకపోతే మా ఇల్లు కూలగొడతారు అనేటువంటి ప్రచారాన్ని కూడా నమ్మొద్దని చెప్పేసి గతంలో జూలై కన్నా ముందు కట్టుకున్నటువంటి వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని మేము డిస్టర్బ్ చేయం. ఆ తర్వాత కట్టింది మనకు క్లియర్గా గూగుల్లో దీంట్లో ఇమేజెస్లో ఏర్పడుతుంది, మనకు తెలుస్తుంది ఏ బిల్డింగ్ ఎప్పుడు వచ్చింది అనేది కూడా క్లియర్గా డేట్తో సహా వస్తుంది. సో ఎవరైనా కానీ రాత్రిపూట కట్టుకుని ఎవరు చూడట్లేదు అనుకున్నా కానీ కూడా మనకు అన్నీ కూడా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో గూగుల్ ఎర్త్లో మొత్తం తెలిసిపోతుంటుంది. సో దయచేసి అందరికి కూడా మేము ఇక్కడ విజ్ఞప్తి చేసాం. ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులు కూడా వాళ్ళే చెప్పారు మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం, ఇంకెవరు కూడా దీనికి ఫర్దర్ ఆక్రమణ కాకుండా మేమే ముందుండి ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెప్పారు. డెఫినెట్గా వాళ్ళ మాటను గౌరవించి వాళ్ళు ఇచ్చినటువంటి అష్యూరెన్స్ బట్టి ఇక్కడ చెరువును ప్రొటెక్ట్ చేసేదానికి అండ్ దాంతోపాటు ఇక్కడ హెచ్ఎండి వారు కూడా ఈ లేక్ డెవలప్ చేస్తున్నారు. ఈ లేక్ చుట్టూ ఒక బండు మొత్తం తయారు చేసి ఇక్కడ ఒక పార్కు, ఇది ఒక మంచి అంటే ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, మైగ్రేటరీ బర్డ్స్ కూడా వచ్చే విధంగా కూడా ఇక్కడ ఈ చెరువును డెవలప్ చేస్తున్నారు.